ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మనిషి తన జీవితంలో పొరపాటు చేసినా మరలా తన తప్పు తెలుసుకున్నవాడై తిరిగి దేవుని వద్దకు వచ్చినప్పుడు తన పాపాన్ని తన గతాన్ని గుర్తు చేసుకోకుండా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు దేవుడు. ఒక్కసారి మనిషి తప్పు చేస్తే ఆ తప్పుని జీవితాంతం గుర్తుంచుకొని సాధించేది మనిషి ప్రేమ. కనుక ఈ రెండు ప్రేమలకున్న వ్యత్యాసం చూడండి. జీవితాంతము ఒక మనిషిని సాధించేదానికి వాడి జీవితాంతము ఆ పొరపాటును గుర్తు చేసుకొని ఏదో ఒక సందర్భంలో ఎత్తిపడుతూనే ఉంటారు మనుషుడు. కానీ దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా క్షమించినప్పుడు, ప్రేమించి హత్తుకున్నప్పుడు ఆ మనిషి కొరకు శాశ్వత కాలము ఏది చేస్తే బాగుండు అని ఆలోచించి దానిని మనిషి కొరకు దేవుడు తన ప్రేమను సిద్ధపరిచి వారికి దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, శాశ్వతమైన కృప, శాశ్వత కాలము పోరాటం. నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రియులారా, ఒకే ఒక కారణం చేత ప్రభువుని నమ్ముకున్నారు అన్న ఒకే ఒక కారణం చేత ఒకే ఇంట్లో ఉంటారు, భార్యాభర్తలుగానే ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు. అయినా దేవుణ్ణి నమ్ముకుంది, మందిరానికి వెళ్ళింది అన్న ఒకే ఒక కారణాన్ని బేస్ చేసుకొని పొలం పండించడం మానేశారు, భార్యను పలకరించడం మానేశారు, తను వండింది తినటం మానేశారు. దేవుని సన్నిధిలో ఆయన ఆకర్షించిన ఆ ఆకర్షణలో ఆమె మాత్రం దేవునికి దూరం అవ్వలేదు. చనిపోయే ముందు, అంటే దాదాపు 30 సంవత్సరాలు వారిరువురి మధ్య ఉన్న గ్యాపు, ఈ 30 సంవత్సరాలు తను చనిపోయే లోపు ఒకవేళ మనసులో మన్నించాడేమో, కానీ తను తానుగానే చనిపోయాడు. అంటే జీవితంలో తను సాధించింది ఏమైనా ఉందా అంటే మీరేమన్నా చెప్పగలరా? భార్యతో సంతోషం లేదు, బిడ్డలతో సంతోషం లేదు, దేవునిలో కట్టబడిన స్థితి లేదు, ఒంటిగానే బ్రతికాడు, ఒంటిగానే వెళ్ళిపోయాడు. తన బ్రతుకుకు ఒక అర్థం ఉందా? తన జీవితానికి ఒక విలువ ఉందా ప్రియులారా? లేదు. కానీ తను ఆకర్షించబడినటువంటి ఆమె మాత్రము కొన్నేండ్లు చూసింది. తర్వాత ఏ రోజు పొలానికి వెళ్ళిన మనిషి కాదు, పొలం గట్టెక్కిన మనిషి కాదు, ప్రార్థన చేసుకొని బీడుబడినటువంటి ఆ పొలాన్ని దున్నటం ప్రారంభించింది. పిల్లలను చదువులు చదివించుకుంది, భక్తిలో పెంచుకుంది, ప్రార్థనలో ఎదిగింది. ఏమండి, పొలము విత్తనం వేయటం ప్రారంభించింది. ఆ ప్రాంతంలో అన్ని పొలాలు తోటలే, అరటి తోటలే. కానీ ఆమె వేసిన అరటి తోటలో కాయ టేస్ట్ మాత్రం వేరు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? మనకెంతో దూరాన్ని కూడా లేరు, సమీపానే. విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉన్న బైపాస్కి రైట్ సైడ్లో, లెఫ్ట్లో అనుకుంటా, పెనుమాక. ఈరోజు తమ పిల్లలు ఎంతో ఉన్నతమైన స్థితిలో సేవాపరంగా అన్ని విషయాల్లో ఫైనాన్షియల్గానైనా మరి ఇద్దరు బిడ్డలు దేవుడు ఆశీర్వాదకరంగా గనులైనటువంటి వారి ఎదుట గొప్పగా నిలబెట్టాడు ప్రియులారా. అంటే మనిషి తను కక్ష కడితే సాధించేటువంటిది తను తానైనా సాధించుకుంటారు. నా చిన్నప్పుడు చెప్తూ ఉండేది మా అమ్మమ్మ, పాము పగబడితే అది చనిపోయేదాకా, అంటే లేదు తను కక్ష సాధించేదాకా, పగబట్టినటువంటి వ్యక్తిని కాటేసేదాకా ఏది ముట్టదంట. తాసుపాము పగబడితే తను ఏది ముట్టదట. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో అందుకని ఎప్పుడు కూడా ఏ విషయాల్లో మనం కంపేర్ చేసుకోవాలో, మనము ఏ విషయంలో ఏది దేని గురించి పోల్చుకోవాలో కూడా
మనకు తెలిసి ఉండాలి ప్రియులారా. ఎప్పుడు మనము వేరొకరితో తలతూగేదానికి సమపాలుగా మనం పోల్చుకోకూడదు. సాటి మనిషిని సాటి మనిషిగానే మనం చూడాలి. వారు గొప్పవారు కావచ్చు, తెలివి కలిగిన వారు కావచ్చు, లేదంటే మంచిగా చదువుకోగలిగిన వారు కావచ్చు, డబ్బున్న వాళ్ళు కావచ్చు. కానీ మనం వారితో పోల్చుకుంటే మనం ఎప్పుడు తృప్తి పడలేం. ఎప్పుడు మనకు తృప్తి వచ్చింది అని అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే మనం సంతృప్తి కలిగి ఉన్నామనుకోండి, దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితి అని చెప్పి మనం సంతోషంగా బ్రతుకుతాం, జీవితంతో రాజీ పడతాం ప్రియులారా. కానీ ఎప్పుడైతే మరొకరితో మనం పోల్చుకుంటామో మన జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా బ్రతకలేం, నెమ్మది లేకుండా అయిపోద్ది, అశాంతి మన మీద ఏలుబడి చేసిద్ది, అదే మన జీవితాలను సాధించిద్ది. కాబట్టి నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు శాంతి నేను ఇవ్వట్లా. లోకం ఇచ్చే శాంతి ఈ లోకంలో ఉన్నటువంటి దానిని బట్టి నెమ్మదిగా ఉంటారు, పోయిన దానిని బట్టి బాధపడుతూ ఉంటారు. కనుక దేవుని సన్నిధిలో ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, నీ ఉంటే చాలయ్యా, నాకది మేలయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది ఆ మాట యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? నిజమే, ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను అన్నవారు చేతులు ఎత్తండి. ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, నీవుంటే చాలు, నాకది మేలు. ఎంతమంది అంటారు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంతోషం. దేవుని సన్నిధిలో అలాగూ మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ప్రియులారా. అంత ఉన్నా అన్నీ ఉన్నా పరలోకాన్ని విడిచిపెట్టినటువంటి దేవుని కంటే మనదేం పెద్ద త్యాగము కాదు. దేవుడు చేసినటువంటి త్యాగమే మన బ్రతుకులో చాలా గొప్పది. కనుక ఈ లోకంలో మనం చేసే త్యాగం చాలా చిన్నది ప్రియులారా. కానీ మనం పోల్చుకుంటాం ఏంటంటే ఎదుటి వారికంటే నేను గొప్ప అని. అందుకే ప్రార్థించడానికి వచ్చినటువంటి ఇద్దరిలో ఏమండి, పరిసయ్యుడు సుంకరి వచ్చారు. కానీ ఒకరు నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళారు, ఒకరు పాపిగానే వెళ్ళిపోయారు. కారణం ఏమిటంటే ఒకరు తనున్నటువంటి స్థితిని బట్టి గొప్పగా దేవునిలో చెప్పుకున్నాడు. ఒక వ్యక్తి తనున్నటువంటి బలహీనతను బట్టి నేను తల ఎత్తుటకైనను నాకు ధైర్యము చాలదు అని తన బలహీనతను ఒప్పుకున్నాడు. కాబట్టి తన బలహీనతను ఒప్పుకొని వానికంటే తన లోపాన్ని గుర్తుపట్టని వాడు ఎక్కువైనటువంటి వ్యక్తి ఏమీ కాదు. అందుకనే మనలో ఉన్నటువంటి బలహీనతను మనం గుర్తుపట్టినప్పుడు ఎదుటివాని లోపాలను కూడా మనము క్షమించగలుగుతాం, వారి అవిధేయతను కూడా క్షమించగలుగుతాం, వారి పాపాన్ని క్షమించగలుగుతాం. ఈరోజు దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించటానికి కారణం తాను ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తను ఎంతగా శోధించబడ్డాడో, వేదన చెందాడో తెలుసు. మనుషుల యొక్క ఈ జీవితంలో, ఈ సమాజంలో బ్రతికేటువంటి ఈ బ్రతుకులో ఎంత వేదన, ఎంత దుఃఖం ఉందో దాన్ని ఆయన చదివాడు. మనిషి జీవితాన్ని భూమి మీద చవి చూశాడు. కనుకనే నేను శోధించబడి జయించాను, శోధింపబడి వారికి కూడా నేను జయించేదానికి శక్తిని ఇస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలోనికి వస్తున్నటువంటి మన జీవితాల్లో ప్రతి క్షణం మనము ఆయన రూపములోనికి మలచబడాలి, ఆయన యొక్క ఆకారములోనికి మనము మలచబడాలి. దేవుని సన్నిధిలో దేవుని ప్రేమను మనము గుర్తుపట్టే వారిగా ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడు మనల్ని మనము ఆలోచన చేసుకుంటూ, మనల్ని మనం బాధపరుచుకుంటూ దేవునికి మనము దగ్గర లేకపోతున్నాం. నా బాధ ఏమిటి అని అంటే, దేవుని వేదన ఏమిటి అని అంటే, ఒకసారి వెలిగించబడిన తర్వాత ఆ వ్యక్తి, రక్షించబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి వెలిగించబడటం అంటే రక్షణలోనికి వచ్చిన తర్వాత దేవుని పోలిక ఏర్పడు వరకు కన్నీరు కారుస్తూనే ఉన్నాడట ప్రభు. పౌలు గారు ఎంతగా దాన్ని గురించి చెప్తారో
కనుక ఈరోజు వెలిగించబడినటువంటి మనము మనకిచ్చిన రక్షణతోనే మనం ఆగిపోతే అన్ని జనుల మధ్య దేవుని నామము దుఃఖపరచబడుతుంది, అవమానపరచబడుతుంది కదా. కనుక మన పట్ల ఉన్నటువంటి దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలి. కొన్నిసార్లు దేవుని ప్రేమ తెలియనక తమ ఇష్టాన్ని నెరవేర్చుకున్నటువంటి మనుషుడు తన యొక్క జీవితంలో అధో పాతాళానికి వెళ్ళిపోతా ఉన్న సంగతి